సమాజ హితం కోసం సామాజిక సేవలో భాగంగా బిగ్ టీవీ క్రమంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈరోజు మచిలీపట్నంలోనూ బిగ్ టీవీ ప్రతిష్టాత్మకంగా మెగా హెల్త్ క్యాంప్ స్టార్ట్ చేసింది. మెడికల్ క్యాంపును మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. వైద్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక సేవలో భాగంగా మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడంపై బిగ్ టీవీ అండ్ టీంను అభినందించారు. మచిలీపట్నంలోని జ్యువెలరీ పార్క్ హాల్లో ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభిస్తోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారంతా అక్కడికి వచ్చి వైద్యులతో పరీక్షలు చేయించుకుంటున్నారు. కొందరు రోగులకు ఉచితంగా అందిస్తున్నారు. చాలామంది బీపీ, షుగర్, కంటి పరీక్షల కోసం క్యూ కట్టారు. కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. వైద్యం కోసం 25 లక్షల రూపాయల వరకు మెడికల్ స్కీమ్ను ప్రజలకు అందించాలని యోచనలో ప్రభుత్వం ఉందని కొల్లు రవీంద్ర చెప్పారు. చిన్న వయసులోనే చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, మనం తినే సమతుల్య ఆహారం క్యాన్సర్ వ్యాధిని దూరం చేస్తుందని తెలిపారు. మంచి నియమాలు పాటించడం ద్వారా చాలా రోగాలను దూరం చేయవచ్చని మంత్రి అన్నారు. జర్నలిజం అంటే సమాజ సేవతో పాటు అనేక సమస్యలను వెలుగుతీయటం, ఆ సమస్యల పరిష్కారమే మార్గం కాదు. కానీ ప్రజల సంబంధించి ఆరోగ్యాన్ని కాపాడాలనే ఏకైక ధ్యేయంతో బిగ్ టీవీ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సంబంధించి ఆరోగ్యంగా ఉండాలనే ఏకైక ధ్యేయంతో అనేక చోట్ల మెడికల్ క్యాంపులు పెట్టింది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈరోజు మంత్రి కొల్లు రవీంద్ర మెడికల్ క్యాంపు ప్రారంభించారు. బిగ్ టీవీ నేతలు ప్రస్తుతం ఆయన అంతా ఉన్నారు. సార్, ఈ మెడికల్ క్యాంపుకు సంబంధించి కూడా చాలా చోట్ల నిర్వహించడం, ఆంధ్రప్రదేశ్లో కూడా మీ మచిలీపట్నంలో నిర్వహిస్తారు. చాలా సంతోషంగా ఉంది. బిగ్ టీవీ మరి ఈరోజు వార్తలు అందించడమే కాదు, లేదంటే ప్రసారాలే కాకుండా ఈరోజు సమాజ సేవ కోసం మరి ఈరోజు బిగ్ టీవీ వారు మచిలీపట్నంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను యాజమాన్యానికి, అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంపులు తెలంగాణలో దాదాపు 100 పైగా ఏర్పాటు చేశారని తెలిసింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇది 4వ మెడికల్ క్యాంప్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఫస్ట్ మెడికల్ క్యాంప్ మచిలీపట్నాన్ని ఎంపిక చేసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ పేదవారికి చాలా ఆరోగ్యం పైన అవగాహన కల్పించాల్సినటువంటి ఉంది. అలాగే కొంత అశ్రద్ధ కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు బాడీ చెకప్ చేసుకుంటే ఇవాళ చిన్న వయసులోనే షుగర్ వస్తూ ఉంది. దానికి ముందే మనం అడ్వాన్స్గా మెడిసిన్స్ వాడుకుంటే మిగతా అనారోగ్యాలకి మూల కారణం అనేది షుగర్ అవుతుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బీపీ, ఇవాళ చిన్న వయసులోనే బీపీ వచ్చి పెరాలసిస్ బారిన పడిపోతూ ఉన్నారు. చాలామంది హాస్పిటల్స్లో చూస్తూ ఉన్నాం. ఆహార అలవాట్లే కాకుండా వాళ్ళు కొన్ని చేస్తున్నటువంటి కొన్ని ఈ మద్యం కానీ, గంజాయి కానీ ఇలాంటి అలవాట్ల వల్ల కూడా అనారోగ్యం పాలై కిడ్నీలు, లివర్లు, మరి అల్సర్లు ఇలాంటివి వచ్చి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడైతే ఇక్కడ మనం ఇలాంటి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తే వాళ్ళకి అవగాహన ఉంటుంది. పేదవారికి కూడా మరి ఉచితంగా వైద్యం పరీక్షలు చేసుకునే అవకాశం వస్తుంది. అది మంచి కార్యక్రమం. అలాగే ఈరోజు ఇక్కడ దాదాపు 10 మంది వివిధ వ్యాధులకు సంబంధించిన నిపుణులతో మరి అంతా కూడా మరి ఎక్స్పర్ట్స్ వాళ్ళందరితో ఇక్కడ టెస్టులు ఏర్పాటు చేయించడం, అలాగే వైద్యం మెడిసిన్స్ కూడా అవసరమైనటువంటి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారు. అందుకని మరొకసారి బిగ్ టీవీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. దీంతోపాటు ఆరోగ్య మరి అవగాహన సదస్సులు కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆహార అలవాట్లు ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు బిగ్ టీవీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి, మెడికల్ క్యాంపు నిర్వహించడానికి ఎట్లా తీసుకుంటాం? ఉచిత మెగా మెడికల్ క్యాంపు బందర్లో నిర్వహించడం అనేది ఇప్పుడు మీరు స్టేట్లో 4 చోట్ల నిర్వహించారు. ఇది 4వది. మా ఊరిలో నిర్వహించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పేదవారికి
వైద్యాన్ని అందుబాటులోకి తేవటం. ఇవాళ మీరు 10 మంది డాక్టర్లను ఒక చోట అన్ని రంగాల్లో ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. పేదవారంతా ఇక్కడికి వస్తే వాళ్ళకి ఏ రోగాలు ఉన్నాయో వాళ్ళ బయట ఇదే టెస్టులు కనుక వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా డబ్బు ఖర్చు అవుతుంది, సమయం ఖర్చు అవుతుంది. పేదవారి కోసం ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహించినందుకు హృదయపూర్వకంగా బిగ్ టీవీ వారిని అభినందిస్తాం. సార్ మీరు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది కేవలం పేదవాళ్ళ కోసం, మిడిల్ ఫ్యామిలీ వాళ్ళ కోసం. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అయిపోతాయేమో, లేనిపోయిన టెస్టులు చేస్తారేమో, చాలామంది మరి వాళ్ళ హాస్పిటల్కి వెళ్తలేదు. అలాంటిది పేదవాళ్ళకి అందుబాటులో పెట్టి మరి షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది షుగర్ చూసుకోపోతాం. నాకు తెలిసే 2-3 కళ్ళు పోయినాయి, షుగర్ ఎక్కువైపోయి. కంపల్సరీ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. గుండె మీరు చాలామంది గ్యాస్ అనుకుంటున్నారు, అది గ్యాస్ గుండె నొప్పి అనేది మనకు తెలియదు. అవి కూడా టెస్టులు చేసుకుని మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ముందు అలవాట్లు బాగుండాలి. అదే కాకుండా అనవసరమైన అప్పులు చేసి బాకీలు పెట్టుకుని ఆందోళన చెందడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈ ఆహారం ఎంత తినాలి, ఫుడ్ నీరు ఎంత తీసుకోవాలి, ఎలా కష్టపడాలి, ఎలా వ్యాయామం చేయాలి, ఇవన్నీ కూడా ప్రతి చెప్తున్నారు. చక్కటి పాంప్లెట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ప్రజలందరినీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి తరఫున మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ మీరు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. జర్నలిజం అంటే వార్తలు తెలియజేయటమే కాకుండా ఒక పేద బలహీన వర్గాల వారికి వీలైనంత వరకు ఏదో ఒక మన తోచిన సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపు మా రోల్డ్ గోల్డ్ పరిశ్రమలోని ప్రతి కార్మికుడికి కూడా చాలా ఉపయోగకరమని, మరి ఇటువంటి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బిగ్ టీవీ నిర్వాహకులకు, అలాగే మరి వారి స్టాఫ్కి, ఇక్కడికి వచ్చినటువంటి ఇంత బాధ్యతగా నిర్వహిస్తున్నటువంటి ఈ బిగ్ టీవీ యొక్క స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అట్లాగే మచిలీపట్నంలో ఉన్న ప్రముఖ అందరూ కూడా ఈ మా గోల్డ్ కవరింగ్ పరిశ్రమ కార్మికులను పరీక్షించడానికి ఇక్కడ వచ్చినటువంటి సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా మరి అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మన కొల్లు రవీంద్ర గారు మరి ఈ మెడికల్ క్యాంపు ప్రారంభించడానికి విజయవాడ నుంచి ప్రత్యేకంగా కూడా ఈ మెడికల్ క్యాంప్ నిమిత్తం ఇక్కడికి వచ్చినందుకు కానీ, మరి అట్లాగే పెద్దలు కొనకల నారాయణరావు గారు కానివ్వండి, తదితర పెద్దలందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు వారందరికీ మా ఇండస్ట్రీ తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర సెక్రటరీ నా పేరు బిఆర్ ఆంజనేయులు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం బిగ్ టీవీ వారి సహకారంతో ఇలాంటి భారీ కార్యక్రమం అనేది ఎప్పుడు జరుగుతూ ఉండాలి. రాష్ట్ర వైడ్లో 75,000 మంది గ్రామీణ వైద్యులు ఉన్నారు. అలాగే మన క్వాలిఫైడ్ డాక్టర్స్ సహకారంతో వాళ్ళ అడ్వైజెస్తో రూరల్ ఏరియాలో మెడికల్ అసిస్టెన్సీ, మెడికల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు చాలా తగ్గిపోయింది. మినిస్టర్ గారు ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు 3rd స్టేజీ ఆఫ్ ద కార్సినోమాలో, క్యాన్సర్లో 3rd స్టేజీలోనే గుర్తిస్తున్నారు. 1st, 2nd స్టేజీలో మాత్రం ఎవరు గుర్తించట్లేదు. అది బాగా అడ్వాన్స్డ్ స్టేజ్ ముదిరిపోయిన తర్వాత అప్పుడు వస్తున్నారు. అప్పుడు కూడా చేసేది ఏం లేదు. అప్పుడు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ పంపించడం, ఆ అడ్వాన్స్ స్టేజ్లో చాలా కేసెస్ కొలాప్స్ అయిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం వచ్చి 25-30 ఇయర్స్లో డయాబెటిక్ హైపర్ టెన్షన్ అనేది ఎక్కువైపోతుంది. అలాగే థైరాయిడ్ కేసెస్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఈ రోజున ఉండే ఈ లైఫ్ స్టైల్లో ఇలాంటి ఫస్ట్లోని ఇనీషియల్లో గుర్తించేది గ్రామీణ వైద్యుడు, ఆ తర్వాత వచ్చి కన్సల్ట్ స్పెషలిస్ట్తో రిఫర్ చేయడం వల్ల జరుగుతుంది. మెడికల్ క్యాంపుని మచిలీపట్నం ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని చెప్పి అందరూ కూడా కొనియాడుతున్నారు. ఓటర్స్టు బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన కలిగి వ్యాయామం, యోగా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. శారీరక వ్యాయామం మానసిక, శారీరక రుగ్మతులను దూరం చేస్తుందని చెబుతున్నారు. బిగ్ టీవీ నిర్వహించిన హెల్త్ క్యాంప్లో మాజీ పార్లమెంటు సభ్యులు నారాయణ, గోల్డ్ ప్రిన్స్ అధినేత నరసింహారావు, టీడీపీ రాష్ట్ర బీసీ నాయకుడు జగన్నాథరావు సహా బిగ్ టీవీ సిబ్బంది పార్టిసిపేట్ చేశారు.